సో జీవితం ఒక ప్రయోగశాల. ఇప్పుడు నేను చెప్తున్నది కేర్ఫుల్గా విను, దీన్ని తర్కించకు, ప్రశ్నించకు, ఊరికే విను. జలపాతం చూస్తారు కదా, ఊరికే చూస్తారు. ఎవడన్నా ఆలోచిస్తాడు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయని. మీది నుండి వస్తున్నాయి కనిపిస్తుంది కదా, దాని సోర్స్ ఏంది? ఈ నీళ్ళలో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఫోర్స్గా పడుతున్నాయి, అవన్నీ ఆలోచిస్తే నువ్వు ఆస్వాదించలేవు. అందుకని ప్రస్తుతం నేను మాట్లాడుతున్నది ఊరికే విను, జస్ట్ లైక్ దట్. కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? మనం మాట్లాడక తప్పదు కాబట్టి. మాట్లాడొద్దు నిర్ణయించుకుంటే నువ్వు జీవితకాలం అది అతి గొప్ప కమ్యూనికేషన్ అది. ఎందుకంటే ఎదురుగా ఉన్నాడు వాగి 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 మాట్లాడి 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 చెప్పి 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 వాడు మౌనమైపోతాడు. నువ్వు మాట్లాడట్లేదని తెలిస్తే, ఒక వ్యక్తి జీవితకాలం మాట్లాడడు అనే ప్రపంచం గుర్తిస్తే వాడి దగ్గర ఎవరూ మాట్లాడరు. అయినా సరే అన్ని పనులు అవుతాయి, వాళ్ళు సైకిల్ చేసి చెప్తారు, పేపర్ మీద రాసి చెప్తారు, ఏ గొడవలు ఉండవు. మరి అట్లా ఉండాలంటే అంత ఆషమాషి కదా. రమణ మహర్షి 12 ఏళ్ళు మౌనంగా ఉన్నాడు. ఓషో తన జీవితంలో 2 సార్లు 1000 రోజులు మౌనంగా ఉన్నాడు. మెహర్ బాబా 42 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు తన జీవితకాలంలో. 42 సంవత్సరాలు కంప్లీట్ సైలెన్స్. హీ నెవర్ స్పోక్. ఒక 60-70 ఏళ్ళు బతికాడు. యాక్సిడెంట్ అయినా మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు అంతే. ఎంత పని చేశాడు అనుకున్నాం, ఎన్ని పుస్తకాలు వచ్చాయి, ఎంత తత్వం బయటకు వచ్చింది. ఆయన చెప్పింది ఎంతవరకు రెలవెంటు, ఎవరికి ఉపయోగపడితే అట్లా కాదు. ఏ పని ఆగలే, అన్ని పనులు చేశాడు. మామూలు లేబర్ ఉంటారు, వాళ్ళ కాళ్ళు కడిగాడు. సందేశాన్ని మాటలకు అతీతంగా చెప్పి ప్రయత్నం చేశాడు. మాట అనేది ఒకవేళ వాడితే అది యుద్ధం లాంటిది. కత్తి గనక ఒకవేళ వాడాలనుకుంటే కత్తి యుద్ధం నేర్చుకో. నువ్వు వంట చేయాలనుకుంటే కత్తి ఎలా వాడాలో తెలుసుకోవాలి, అవునా కదా? అసలు నాకు వంటనే వద్దు, కూరగాయలు తింటా అంటే ఇంకా కత్తి అక్కర్లేదు, కత్తి లర్నింగ్ అవసరం లేదు, ఏం అక్కర్లేదు. నీకు ఏం అవసరం? ఇంకా నేను లైఫ్లో డ్రైవింగ్ చేయను అని ఒక భార్య నిర్ణయించుకుంటే ఇంకా అవసరం లేదు. ఇంకా మా ఆయన తీసుకెళ్తాడు, నాకే. మీరు మా ఆయన లేకపోతే మా తమ్ముడు తీసుకెళ్తాడు, తమ్ముడు లేకపోతే మా డాడీకి ఫోన్ చేస్తా, వాళ్ళు ముగ్గురు లేకపోతే క్యాబ్ బుక్ చేసుకుంటా, వాళ్ళు కూడా లేకపోతే కారు కొని డ్రైవర్ని పెట్టుకుంటా. ఇట్లాంటి వాడికి ఏ సమస్య రాదు, ఎందుకంటే సమస్య వీరాల చేతిలో పెట్టేశాం. ఇది పనులకు సంబంధించింది కాబట్టి ఎవరో ఒకరు మనకుంటారు సహాయం చేసేవాళ్ళు. మాటకి ఎవరు సహాయం చేస్తారు? నీవే మాట్లాడాలి, పొద్దు నుంచి రాత్రి వరకు మాట్లాడుతూనే ఉండాలి. సో మనిషి యొక్క నోరు 2 పనులు చేస్తుంది, మాట్లాడడము, తినడము. ఈ 2 వల్లనే అన్ని సమస్యలు వస్తున్నాయి. మాట్లాడడం వల్ల మానవ సంబంధాలు చెడిపోతుంది, తినడం వల్ల శరీరం చెడిపోతుంది. ఈ 2 ఆపేస్తే అంతా బాగుంటుంది, కానీ ఆపడం కుదరదు. అందుకని కమ్యూనికేషన్ స్కిల్ అన్నది రకరకాల ప్రయోగాలు ప్రతి ఒక్కడు 3-4 ఏళ్ళని చేయాలని నేను చెప్తాను. ఊరికే చేయాలి, రకరకాల ప్యాటర్న్స్ని ప్రయోగించాలి. ఇప్పుడు నేను ఒక 2-3 ప్యాటర్న్స్ చెప్తాను, చూద్దాం. వినేవాళ్ళు ఎవరైనా ఆచరిస్తారనుకో, చాలా మంచి గొప్ప చేంజ్ వస్తుంది. నీకు దీనివల్ల ఏం తెలుస్తుందంటే ఇలాంటి కమ్యూనికేషను బెటర్ కమ్యూనికేషన్ తెలుస్తుంది నీకు. ఇలాంటి కమ్యూనికేషన్ వల్ల మానవ సంబంధాలు బాగున్నాయా, మెరుగుపడుతున్నాయా, చాలా బలిష్టంగా తయారవుతున్నాయి నీకు తెలుస్తుంది. ఒకటే ఉందనుకో తెలియదు నీకు ఎప్పుడు. ఉదాహరణకి మొత్తం హైదరాబాద్లో ఓన్లీ దానిమ్మ జ్యూసే దొరుకుతుంది. అప్పుడు అది మంచిదా చెడ్డది నీకు ఎట్లా తెలుస్తుంది? 20 రకాల జ్యూసులు ఉన్నప్పుడే తెలుస్తుంది. అన్ని టేస్ట్ చేసి ఓవరాల్గా నాకు నచ్చింది, ఇంకా నువ్వు ఏ ఊరికి పోయినా దానిమ్మ జ్యూస్ ఇయ్యమ్మా, అవన్నీ చేశానమ్మా దానిమ్మ జ్యూస్ అంటాం. అట్లా కమ్యూనికేషన్ స్కిల్స్ నేను ప్రయోగం చేశాను. నాకు అల్టిమేట్గా మనిషిని బట్టి ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలాంటి కమ్యూనికేషన్ వల్ల అసలు ఏ సమస్యలు రావు అని నేను తెలుసుకున్నాను. సాధికారికంగా అని వాడు చెప్పినప్పుడు వాడి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం పూర్తయింది. ఎందుకంటే అసలు మాటతో వచ్చే సమస్య పక్కకు జరిగితే నెక్స్ట్ పనే ఉంది. ఇంకా దానికి ఒక పద్ధతి చెప్తా, ఒక 3-4 పద్ధతులు ట్రై చేస్తా చెప్పడానికి. నేను చేసినవే చెప్తున్నా. ఇది ఎవ్రీ 3 monthsకి ఒకసారి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు నువ్వు చేస్తున్నట్టు. ఇప్పుడు దీన్ని ప్రయోగం చేయాలంటే ఏం చేయాలి? ఇంట్లో మూలకు కూర్చోవద్దు, ఎవడు కనిపిస్తే వాడితో మాట్లాడాలి. అలాగని అనామకులతో లేకపోతే దొంగలతో మాట్లాడడం అని కాదు, బంధువులు, శ్రేయోభిలాషులు, ఫోన్లో మాట్లాడాలి. ట్రై చేస్తూ ఉండాలి, అన్ని విషయాలు మాట్లాడాలి, కానీ గొడవలు కావద్దు, ఎవరిని గురించి తప్పుగా అనుకోవద్దు. ఎట్లా చెప్తే అయితే అలాగని అబద్ధాలు ఏం చెప్పట్లేదు. యు ఆర్ ట్రైంగ్ టు కమ్యూనికేట్ ఇన్ ద బెటర్ వే.
కత్తి యుద్ధం తిప్పి తిప్పి తిప్పినా ఒక గీత పడలే. నీ మాట కూడా కత్తి లాంటిదే. నువ్వు ఎట్లా వాడినా అది నీ మీదికి రాకుండా, మానవ సంబంధం చెడిపోకుండా, స్నేహం చెడిపోకుండా ఎస్టాబ్లిష్ అయ్యింది అని నీకు తెలిసిన రోజు అప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ ఎందుకంటే వర్క్ చేయాలంటే మళ్ళీ కమ్యూనికేషన్, మళ్ళీ నువ్వు సరిగ్గా మాట్లాడకపోతే వర్క్ పడుతుంది. మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ జిరాక్స్ సెంటర్ హస్బెండ్, మా ఫ్రెండే రెడ్డి అతని పేరు, చాలా అద్భుతంగా నడిపాడు పెళ్లి కాకముందు. పెళ్ళైన తర్వాత అమ్మాయి బాగుంది, ఆస్తి బాగుంది, కానీ వాడికి తెలియదు ఈ అమ్మాయి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగాలేదని బిజినెస్ అంతా సంక్రాంతి పెట్టింది. వీడు బయట పనులు చేసుకొచ్చే లోపు కౌంటర్ మీద కూర్చో ఎవరైనా జిరాక్స్ చేసి అని చెప్పాడు పాపం. ఒక 2-3 years తర్వాత తెలిసింది బిజినెస్ ఎందుకు డౌన్ అయిపోతుందని. తర్వాత నిఘా పెట్టాడు, మొత్తం ఆమెనే చేసి. అతను బయటికి వెళ్ళిన 4-5 hours ఏమేం చేస్తుంది, కూర్చుంటుంది. వస్తాడు, అక్క జిరాక్స్ తీ అంటే, ఇంకా ఈ చుట్టుపక్కల షాపులో ఏడే వచ్చినావు, ఎన్ని పేపర్లు ఉన్నాయి, 300 పేపర్లు, 300 పేపర్లు ఎవడు తీస్తాడు కూర్చున్నారు. ఇట్లా మాట్లాడితే ఎవడు వస్తాడా? రారు. ఆమెకు తెలిస్తే ఆమె ఏమన్నది, నేనేమనలే, ఒక్కడిని కూడా తిట్టలే అన్నది. తిట్టలేదు ఎవరిని, కానీ బ్యాడ్ కమ్యూనికేషన్. తర్వాత ఏం చేశాడు, ఆమెను ఎట్లా తప్పించాలో అర్థం కాలేదు. చాలా పెద్ద చేసి, నీకు సపరేట్ జిరాక్స్ మిషన్ పెడితే నువ్వు చాలా బాగా చేస్తున్నావు అని సపరేట్గా ఆమె ఒకటి పెట్టి, దాంతో సంబంధం లేకుండా ఇతను మళ్ళీ పునరుద్ధరించుకున్నాడు. కూకటిపల్లిలో ఉంటాడు ఇప్పుడు, ఒక పెద్ద షాపు, జిరాక్స్ సెంటరు, స్టేషనరీ, అట్లా మంచి ప్రయోగశీలి వాడు. వాడు తెలుసుకున్నాడు ఈమెకి చెప్పడం మన వల్ల కాదు, ఆమెను పక్కకి జరిపేశాడు. భార్యనే మిగతా అన్ని విషయాల్లో మంచిది, పిల్లల్ని బాగా చూసుకుంటుంది, తనకు మంచి వంట చేసి పెడుతుంది. కమ్యూనికేషన్ ఎక్కడ ఉపయోగపడుతుంది? ఇప్పుడు భర్త కాబట్టి ఏ తినరాదు, ఊకే లేట్ అవుతుంది అంటే భర్త తప్పు తీసుకోవట్లే, బయట ఊరుకుంటాడా? వాడు ఆవేశంగా తప్పు తీసుకుంటాడు. అందుకని నా దృష్టిలో కమ్యూనికేషన్ వరకు బయట లేదు, ఇంటి వాళ్ళు లేదు, అందరూ ఒకటే అని గుర్తుపట్టుకోవాలి. ఫస్ట్ ప్రిన్సిపల్, నా వాడు అని అనుకునే వద్దు. ఒక్కరు నువ్వు దొరుకుతారు నీకు లైఫ్లో, ఒకరు లేదా ఇద్దరు. వాడు నేను భర్త అనను, ఫ్రెండ్ అనను, శ్రేయోభిలాషనను, ఫిలాసఫర్ ఫ్రెండ్ అనను, బట్ యూ విల్ ఫైండ్ సంబడి. అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఏజ్తో సంబంధం లేదు. వాళ్ళు నీవు ఎలా మాట్లాడినా తప్పుగా తీసుకోరు. అట్లాంటి వాళ్ళు ఒకరిద్దరు దొరికితే నీ అదృష్టం. అక్కడ నీకు నోటికి వచ్చింది వాక్కు, ఏ పంది మొక్కపు దానా ఇట్లుందవేందే అంటే, రావే ఎలా ఉన్నావు, బాగున్నావరా అంట తప్ప, నన్ను పంది మొక్కపు దాని అంటావా అని ఎప్పుడు అనదామి. అట్లాంటి వాళ్ళ దగ్గర నీకు నోటికి వచ్చిన నీ నోటి తీటంతా తీర్చుకో. అట్లాంటి వాళ్ళు దొరికితే అదృష్టం. నేను చెప్తున్నా, ప్రతి సెలబ్రిటీకి అట్లాంటి ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆర్డినరీగా ట్రీట్ చేసేవాడు. ఎరా వాడక బాగున్నావా, నువ్వు గినవగా తీరా, నువ్వుగా చేసినావు సినిమాలు, చాయ్ చెప్పి జల్దీ, ఇట్లా తప్పుగా అనుకోని వాడు ఉంటాడు. వేరే వాడు అట్లా అంటే ఒక సెలబ్రిటీ అంటే ఊరుకుంటారా? అందుకని మిగతా అందరూ, కుటుంబ సభ్యులు కానీ, బయట వ్యక్తులు కానీ, ఇంటి పక్క వాళ్ళు కానీ, ట్రీట్ ఎవ్రీబడి ఈక్వల్లీ. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. చెప్పేమర్థమైంది? వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్? ట్రీట్ ఎవ్రీబడి ఈక్వల్ అంటే మా అన్న, మా తమ్ముడు, మా పక్కింటోడు, మా దూరపు చుట్టము తీసేయది, అందరూ మనుషులే. ఇది ఒక్కటి తెలుసుకో. తర్వాత నీకు ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు, నీ ఇంటెలిజెన్స్తో వాళ్ళని పట్టుకో, అక్కడ కూడా ప్రయోగం చేయి. అరే నీ ఒక్కడితో నేను రకరకాలుగా మాట్లాడతా, నువ్వు మాత్రం తప్పుగా తీసుకోవద్దు, ఓకేనా? నువ్వు కూడా కావాలంటే నాతో అట్లా మాట్లాడు. ఆ ఒక్క విండో ఓపెన్ చేసి పెట్టుకో. బాత్రూమ్ లాంటిది, మనం ఇంట్లో ఈపు గోక్కోం, బాత్రూంలో గోక్కుంటాంగా, అదొక విండో. ఆ చిన్న 5 feet by 5 feet ఆ చిన్న గదిలో ఏమైనా వేసుకోవచ్చు, పల్టి కూడా వేసుకోవచ్చు, బట్టలిప్పి ఎగరవచ్చు, సబ్బుతోనే పెట్టుకొని 20 నిమిషాలు కూర్చోవచ్చు. అక్కడ ఎవరు లేడు, నీవే. అట్లాంటి ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది ఎవరితోనూ. అది తప్పకుండా ప్రతి మనిషికి ఎగ్జిస్టెన్స్ ఒకరో ఇద్దరిని ఇస్తుంది, నువ్వు సరిగ్గా వెతికితే. కమ్యూనికేషన్ అంటే తెలుసు కాబట్టి అట్లాంటి వాడు దొరుకుతారు, అట్లాంటి వాళ్ళు. ఇక మిగతా అందరూ మనుషులే. అప్పుడు ఏం చేయాలి, ఎవ్రీ కపుల్ ఆఫ్ మంత్స్కి యూ హ్యావ్ టు చేంజ్ యువర్ వర్బాటిమ్. కమ్యూనికేషన్ యొక్క పద్ధతి మార్చి చూడాలన్నమాట. ఎలా చూడాలంటే, నేను టమాటా వంకాయ కర్రీ చేసినప్పుడు వంకాయలు తరిగి టమాటాలు తరిగి ఒకటేసారి పొయ్యి మీద వేసి కూర చూశాను. వంకాయలు కాస్త వేగిన తర్వాత టమాటాలు వేసి ఒకసారి చూశాను. ఇంకోసారి టమాటాలు బాగా మగ్గిన తర్వాత వంకాయలు వేసి కూర చూసాను. 3 కర్రీస్ అయినాయి. అవునా? అట్లా నువ్వు రకరకాలుగా మాట్లాడి చూస్తున్నావు. ఫస్ట్ టైం యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్, యువర్ వర్బాటిమ్. నీ నోటి నుంచి వచ్చే మాట పట్ల నువ్వు విరకంలో ఉన్నావు అన్నది 99% ఆఫ్ హ్యూమానిటీకి తెలియదు. నేను చెప్తున్నది, అందరూ మాట్లాడేస్తారు, గొడవలు అవుతాయి, మళ్ళీ మాట్లాడతారు, మళ్ళీ గొడవ అవుతాయి, మళ్ళీ మాట్లాడతారు, మళ్ళీ గొడవలు అవుతాయి.
లాస్ట్ ఫ్రెండ్షిప్ బాయ్ టాటా బాయ్ బాయ్ అంటారు. ఇది తప్పు. ఇప్పుడు ఫస్ట్ ఒక ప్రయోగం, ఫోన్లో కానీ, నువ్వు ఫిజికల్గా ఒక వ్యక్తిని కలిసినప్పుడు కానీ, ఒక వ్యక్తిని రోడ్డు మీద కలిసినప్పుడు కానీ, ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, ఆ వ్యక్తి నీ ఇంటికి వచ్చినప్పుడు కానీ, వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, ఆల్వేస్ బిగిన్ విత్ అప్రిసియేషన్. చెప్పిపోయిట్లా, ఇప్పుడు మా ఇంటికి వచ్చావు, చెయ్యి, అప్రిషియేట్ స్టార్ట్ చేయి, కమ్యూనికేషన్ చెప్పు, నేర్చుకో. బిగిన్ విత్ అప్రిసియేషన్. అప్రిసియేషన్ ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, తలుపు తీశాను, వచ్చాను కదా, వావ్ నైస్ సోఫా, ఎక్కడ కొన్నారు, భలే ఉంది, అబ్బా సూపర్ కలర్స్, అసలు ఇలాంటి సోఫా ఉంటే చాలు, ఇల్లు చాలా ప్లెజెంట్ ఉంటుంది. ఈ ఒక్క మాట మాట్లాడితే నీ పండ్లు అయితే ఊసి కింద పడవుగా. బిగిన్ లైక్ దట్. మీతో ఉంటే బాగా అనిపిస్తుంది. తర్వాత బిగిన్ విత్ అప్రిసియేషన్. డైరెక్ట్గా అంటే పొగేటట్టు ఉంటుంది. అంటే దేన్ని ఎనీథింగ్ అప్రిసియేషన్, ఆ దానికి ఆమెకు సంబంధం ఉండాలి. అప్రిసియేషన్ చేయడం నేను ఎప్పుడు చేయలేదు. చెయ్యి, నేర్చుకో. నువ్వు చిన్నప్పటి నుంచి ఏమన్నా బ్రేస్లు పెట్టుకున్నావుగా, చిన్నప్పటి నుంచి ఏమన్నా ప్యాంట్లు వేసుకుంటున్నావుగా, చిన్నప్పటి నుంచి ఏమన్నా వర్ణకాలు తిరిగావుగా, చేస్తున్నావా చిన్నప్పటి నుంచి. నువ్వు ఎన్నో చేసి ఇంత పెద్దగా అయినావు. నువ్వు ఇప్పుడు చిన్నప్పటి నుంచి అయిపోయి వాడావు ఏమన్నా, మరి చేస్తున్నావుగా. మరి ఆ డైలాగ్ ఎందుకు? చిన్నప్పటి నుంచి ఎన్నో చేయలేదు, చేస్తున్నాంగా, నేర్చుకో. అప్రిసియేషన్. ఇప్పుడు మా ఇంటికి వచ్చావు, ఇది ఇల్లు అనుకో, బిగిన్ విత్ అప్రిసియేషన్. స్టార్ట్ లర్నింగ్. ఇది లర్నింగ్, ఇది జోక్ కాదు. స్టార్ట్ చేయి. థింక్ చేయొద్దు ఎప్పుడైనా సార్. లర్నింగ్లో ఎట్లుంటుంది అంటే థింక్ చేయకూడదు. లర్నింగ్ అంటే అప్రిసియేషన్, ఎనీథింగ్ అప్రిసియేషన్ రిలేటెడ్ టు మీ, అది నాకు ఆనందాన్ని ఇవ్వాలి. నీ అప్రిసియేషన్ నువ్వు దేనన్నా పోకూడదు. ఇప్పుడు నిన్ను చెప్పాలా? నేను చెప్పిన నీకు దేన్నన్నా, అలాగే నీ తోటలు బాగున్నాయి అట్లా చెప్పకూడదు. డెరోగేటరీ అది. ఆహా నీ బ్యాక్ ఉంది మామ అనకూడదు, ప్రాబ్లం అవుతుంది. అందుకని అప్రిసియేషన్ అంటే అప్రిసియేషన్. బా నేను చెప్పాను, ఇదే ఇంటికి 20 రకాల అప్రిసియేషన్స్. సోఫా ఎంత బాగుంది అసలు, చాలా బాగుంది. అసలు ఈ కలర్ కాంబినేషన్ ఎక్కడ పట్టారు, భలే ఉంది అసలు. ఎల్లో అండ్ బ్లాక్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు చేయడం నేను చూడలేదే. నాది వేరు. కాదు. నేను అవన్నీ చేసి అంతకంటే ఫైనెస్ట్ కమ్యూనికేషన్లోకి ఎంటర్ అయింది నేను. ఆ తర్వాత చెప్తా లాస్ట్కి వాట్ ఐ డూ అనేది. చెప్తా ఫస్ట్ ఇవన్నీ మార్గాలు. ఇది లేకుండా అట్లా కుదరదు. అట్లా కుదురుతుంది. నువ్వు నేను కట్టు కొడుతున్నా, ఇప్పుడు నువ్వు డైరెక్ట్ కారే రాదు, కట్టు కొడతా అంటే మూతి పట్టుమంటది. ఇప్పుడు మనం లర్నింగ్ లో ఉన్నాం కాబట్టి వీ షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్. ఇప్పుడు స్టార్ట్ ఒక ఎన్ని రకాలుగా అప్రిషియేట్ చేస్తాం. ఇంటికి వచ్చిన సోఫా అయిపోయిందా, సోఫాని అక్కడ అయిపోలేదు, నేర్చుకో. ఎట్లా సోఫా చాలా బాగుంది అసలు, కలర్స్ కానీ కాంబినేషన్ కానీ. అసలు నాకు ఎల్లో చూస్తే ఆగు, నేను చెప్తున్నా, ఎల్లో చూస్తే అసలు ఎంత ప్లెజెంట్ ఉంటుందో. వెరీ నైస్. నీ సెలక్షన్ భలే ఉంటుంది అబ్బా. నువ్వేం చేసినా అందులో వచ్చిందా ఒక అందం ఉంటుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మాట్లాడావు, ఏమీ కాదు, దానివల్ల నష్టం. ఎదుటి వ్యక్తికి ఒక చిన్న పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఓకేనా? ఇదొకటి. మళ్ళీ ఇదే ఇంటికి వచ్చాను నేను, మళ్ళీ పొగుడతా ఇంకొకటి, ఎవరు కట్టారు ఇల్లు, భలే ఉంది, బా బ్యూటిఫుల్ స్పేసింగ్ అసలు. చెప్పు. అరే మళ్ళీ తెలియదంటావు. నాట్ ఓన్లీ సోఫా, ఏదన్నా చెప్పొచ్చు. అనుకోను కదా, నిజంగానే చెప్పు. నిజంగానే ఉంది, మంచిగా ఉంది కదా సోఫా. ఫస్ట్ టైం యు ఆర్ రికగ్నైజింగ్, వాళ్ళకి గుర్తు చేస్తున్నావు. ఎక్కడికి వెళ్ళిన వస్తువులు అసలు చూడండి. నాది వేరు, నేను చెప్పేది ట్రైనింగ్. ఎవరైతే నిజంగా గొడవలు అవుతున్నాయి, నాకెవరితో గొడవ కాదు. ఎందుకు? నేను చెప్పింది కదా, ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ సంథింగ్ ఫైనెస్ట్ ఆర్డర్. అది దాంతో పోల్చుకోవద్దు. నేను లాస్ట్కి చెప్తాను, దానికి లాస్ట్కి చెప్తాను, అది అల్టిమేట్. అది పూర్తిగా ఈగో డిజాల్వ్ అయిన తర్వాత చేసి జరిగే పని ఒకటి ఉంది. అది ఇప్పుడు కుదరదు, అందరికి కుదరదు. ఎందుకు అనవసరంగా నన్ను లెక్కలోకి తీసుకోవు. ఓకేనా? ఇప్పుడు ఇట్లా అప్రిసియేషన్తో మొదలుపెట్టాను. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఇంకొక అప్రిసియేషన్ చెప్పు. స్టార్ట్. సోఫా అయిపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చావు, తలుపు తీసావు అంటే నువ్వు అలర్ట్గా ఉంటుంది. చూడు, అవేర్గా ఉంటున్నావు నువ్వు. ఉష్ట్రోమ్మా అబ్బా ఎండ గిండ నెగిటివ్ ఎప్పుడు మాట్లాడద్దు. ఏది ఉత్తగా చెప్పడం కాదు, ఆ అప్రిసియేషన్ లో ఎదుటి వ్యక్తికి సంబంధించిన అంశం కనబడాలి. ఇది శివాజీ బొమ్మ, మీరే కొన్నారా అంటే వాళ్ళని కలపాలి, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. మీ టేస్ట్ భలే ఉంటుందండి అసలు.
టీవీ బ్లాక్, శివాజీ విగ్రహం బ్లాక్, రాములవారి విగ్రహం బ్లాక్, అంతా బ్లాక్ అండ్ బ్లాక్, వెరీ నైస్. అది అవునో కాదో నిజంగానే బాగుందిగా, అర్థమైందా? అర్థమైంది. ఇది బుద్ధుడి స్టాచ్యూ ఎక్కడ మా ఇంట్లో కొనాలనుకుంటున్నాను. ఎక్కడ కొన్నారండి? ఇది సంబంధం లేదుగా. అంటే తర్వాత చాలా బుద్ధుడి స్టాచ్యూలు చూసా. ఇది బుద్ధుడి స్టాచ్యూ, చాలా ఫేస్ ఎంత సెరేన్గా ఉంది, ఎంత అందంగా ఉంది అసలు. అసలు ఇంటికో ఎలాంటి వాడు టెన్షన్లో ఉన్నవాడైనా దాని దిక్కు ఒక నిమిషం చూసి అసలు హాయి అయిపోతుంది మైండ్. అసలు నిజంగా ఎంత టెన్షన్స్తో వచ్చాను తెలుసా, అసలు స్టాచ్యూని చూస్తేనే పీస్ఫుల్ అయిపోయాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి స్టాచ్యూ ఇంట్లో పెట్టుకున్నందుకు. ఉత్తగే నిజమే చెప్తున్నావు. కానీ ఇప్పుడు ఉదాహరణకి నువ్వు మొన్న దేవాలయానికి వెళ్ళావు కదా, పోతానే ప్రసాదం పెట్టి పంపించిరా లేకపోతే పంతల గింతలు చదివిర్రా? ఆయురారోగ్య కాదు, ఆయురారోగ్య అభయ అని చెప్తే ఎందుకు చెప్తారు? ఉత్తగా చెప్తే అయిపోతుంది కదా. ఇది కూడా అదే. తర్వాత స్టేజ్ మీద ఎవరికో అవార్డు ఇస్తున్నారు, తొందర రా మా అవార్డు తీసుకోవాలి, తొందర తీసుకో అవార్డు ఇచ్చేస్తాను అంటారా? ఎంత చేస్తున్నారు కదా. ఆల్రెడీ గొప్ప గొప్ప సాధించిన వాళ్ళు కూడా అప్రిషియేట్ ఎందుకు చేస్తున్నారు? అప్రిషియేషన్ అంటే శుభ సూచకం, ఫిల్ విత్ పాజిటివిటీ. నీ వంతు సహాయం ఏం చేస్తున్నావు తెలుసా? కాస్త ఆ ఏరియాని పాజిటివిటీతో నింపు. నీ ఆలోచనలు ఉన్న పాజిటివిటీని అక్కడ చిమ్ము. అది ఉపయోగపడుతుంది, ఒక మనిషిని బతికిస్తుంది. జోక్ కాదు ఇది. ఇప్పుడు వస్తువులు అయిపోయినాయి, నెక్స్ట్ మనిషి దగ్గరకు వచ్చాయి. చాలా ఫ్రెష్గా ఉన్నారండి, ఫ్రెష్గా ఉన్నారు ఈరోజు మీరు. అసలు ఏం తింటారో తెలియదు కానీ ప్లెజెంట్గా ఉంటారు మీరు అసలు. ఇదొక చిన్న, ఇది ఫ్లాటరింగ్ కాదు, యూ స్పోక్ ద ట్రూత్. ఇప్పుడు ఎవరైనా కొంచెం ఏజ్, అసలు మీ ఏజ్కి మీది ఇంత ఏజ్ అంటే ఎవరు నమ్మరు సార్ అసలు. అయ్యో ఇవన్నీ నేర్చుకో. అసలు ఉదాహరణ ఒక ఆమె అసలు 60 ఏళ్ల వయసులో, ఇప్పుడు అందరు కృష్ణ చిన్న వయసులో అబ్బా అంటున్నారు. మీరు 60 ఏళ్ళు అసలు టీ ఇచ్చారు, నాకు నీళ్ళు ఇచ్చారు. అసలు ఎంత గ్రేట్ అండి మీరు అసలు. నాకు 60 ఏళ్ళు వస్తే మీలా ఉంటాను. అదే అప్పుడే ఫోన్ వచ్చింది, అమ్మా ఆ 65 years ఎంత ఉత్సాహంగా టీ ఇచ్చిందో. నిజంగానే ఇచ్చింది, కానీ ఫస్ట్ టైం యూఆర్ రికగ్నైజింగ్ దట్. చెప్పడం అందరికీ రాదు కదా. ఇప్పుడు మనం క్లాస్ అంటే నేర్చుకుంటున్నాం అని చెప్పిన, నేర్చుకో. ఇది సీరియస్గా తీసుకుని నెక్స్ట్ 3 months ఎవ్రీ పర్సన్ నువ్వు ఎవరు కలిసినా రిపీట్గా చేస్తూనే ఉండాలి. ఇంకో నీకు లైఫ్ నువ్వు ఎవరు కలిస్తే వాళ్ళు ఎక్కడికి పోయినా, ఇప్పుడు షాప్కి వెళ్ళావు, షాప్ బాగుందండి నైస్ అను, తప్పేముంది? నీకేమన్నా అది కిరీటం కింద పడుతుందా? అంత మెకానికల్గా ఎందుకు బతుకుతున్నారు మనుషులు? స్పీక్ వెల్. ఇది ఒకటి అయిపోయిందా? ఇది ఒక ఫార్మ్ ఆఫ్ అప్రిసియేషన్, ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. రెండో ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్, నువ్వేదన్నా మాట్లాడాలనుకుంటున్నప్పుడు ప్రిపేర్ ద గ్రౌండ్ అండ్ టాక్. ఏమర్థమని చెప్పు. నెక్స్ట్ టైం ఏదన్నా మాట్లాడాలనుకుంటున్నావు, నీకు అప్రిసియేషన్ ఇచ్చిన టైం అట్లా కాదు, చేతి పట్టుకొని ఇప్పుడు ఫ్రీ ఉన్నారా, ముట్టుకోవాలా, సందర్భాన్ని బట్టి మీరు ఫ్రీ ఉన్నారా, ఒక 2 నిమిషాలు మాట్లాడాలి, ఇంపార్టెంట్. ఒకవేళ మన క్లోజర్ అయితే ఎవరైనా అమ్మ బాపైనా సరే, డూ దిస్, ఎవ్రీవన్ లైక్స్ ఇట్. అంటే చాలా ఇంపార్టెంట్. 2 minutes కొంచెం పర్సనల్, తర్వాత కొంచెం పక్కకి వెళ్ళి మాట్లాడాలి. ఇలా చెప్పాలి ఖచ్చితంగా. పర్సనల్ ఉంటే చెప్పాలి ఇట్లా. అందరి ముందు పర్వాలేదంటే చెప్పేస్తాను నేను, కానీ నాకైతే ఇష్టం లేదు. పోనీ ఎవరి గురించి అయినా అప్పుడు వాళ్ళు అడుగుతారు ఏమిటి అంత ఎవరి గురించి అంటే ఇద్దరికి సంబంధించింది, ఒక చిన్న నిమిషం ఏమైనా ఓపెన్ అప్. అది అందరి ముందు ఇంకో ఒక పని చేస్తాం, మీరు బిజీగా ఉంటే కనుక 1 పావు గంట తర్వాత రండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తా. లేదా ఒక 1 hour తర్వాత మళ్ళీ రమ్మంటారు నన్ను. ఇట్స్ నాట్ సీరియస్, నథింగ్ సీరియస్, కానీ ఎందుకు నాకు చెప్పాలనిపిస్తుంది, హఠాత్తుగా చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇది నిజంగానే సందర్భం వచ్చింది. ఏమైందంటే ఏం లేదు, మొన్న మళ్ళీ నేను చెప్తున్న ఫీల్ అవ్వద్దు, మన ఫ్రెండ్షిప్ నాకు ఇంపార్టెంట్. మొన్న మీరు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు నా గురించి ఏదో నెగిటివ్ మాట్లాడినట్టు తెలిసింది నాకు. దయచేసి అట్లా చెప్పకండి. అంటే ఆ ఫ్రెండ్ ఏమనుకుంటుంది, అంతకుమించి ఏమీ లేదు. మీరు చెప్పినందుకని కాదు, కానీ ఆ ఫ్రెండ్ మళ్ళీ నా గురించి ఇంకా ఎవరెవరికి ఏదో చెప్తుంది, మీ గురించి ఏదో చెప్తుంది. మళ్ళీ ఈ విషయం కూడా ఆమెకు చెప్పకండి. నాకు తెలిసింది మన ఫ్రెండ్షిప్ విడగొట్టాలని ట్రై చేసింది ఆమె. నాకు మీ ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. మనం పీక్ కట్టగట్టేది ఏం లేదు. నాకు నిజంగా ఏదైనా స్ట్రెస్ ఉన్నా, నాకు ఏదైనా బాధ ఉన్నా మిమ్మల్ని కలిస్తే నాకు ఆనందంగా ఉంటుంది. నాకు ఇంపార్టెంట్ మీరు అంతే. అందుకని అందరి ముందు చెప్పి ఏదో గొడవ పడ్డం కాకుండా నా రిక్వెస్ట్, ఇట్లా చెప్తే ఎవరైనా కన్సిడర్ చేస్తారు. అట్లా కాకుండా నువ్వు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పినావు, ఇది రాంగ్.
నువ్వు విషయం 2 చోట్ల ఒకటే అడుగుతున్నావు, కానీ రాంగ్ ఎక్స్ప్రెషన్. ఈ విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ప్రయోగం చేయాలి. నేను అనుకుంటే 100 గంటలు చెప్తా దీని గురించి. తర్వాత 3వ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఏది పడితే అది ముట్టుకోవద్దు వస్తువులు. ఒక దగ్గర కూర్చొని అక్కడి నుంచి లేవకూడదు ఇంకా, ఇంతే. నీవు నీ అంతకు ఏది మాట్లాడద్దు. నువ్వు ఎప్పుడు వాళ్ళు నీ వైపు చూసినా లుక్ దెమ్ విత్ ఎ లిటిల్ స్మైల్, యూ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్. నీవు అక్కడ ఉన్నా కూడా నీ పనిలో ఉండాలి. నీ ఐప్యాడ్ రాసుకుంటున్నావు, నువ్వేదో మొబైల్లో నేను చిన్న వర్క్లో ఉన్నా, పర్వాలేదుగా, ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి, బట్ యూ కంటిన్యూ యువర్ వర్క్. ఇది అల్టిమేటింగ్. ఇది చాలామంది ఏం చేస్తారు, ఇంటికి వెళ్తారు, సోఫా మీద కాసేపు ముడ్డా నుంచి కూర్చుంటారు, ఆ తర్వాత ఇంకో సోఫా మీదకి ఇది నైస్ అంటారు, దాన్ని ముట్టుకుంటారు. ఇల్లు కూడా ఒక శరీరమే, దాన్ని ఎక్కడ పడితే అక్కడ ముట్టుకో. ఇది చాలామంది చెప్పరు, కానీ చాలామందికి నచ్చదు. చాలామంది ముట్టుకుంటారు, అది పద్ధతి కాదు అని చెప్తారు చిన్నప్పుడు. ముట్టుకోవద్దు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, అసలు ఏ సోఫా మీద కూర్చున్నా చాలా లైట్ కూర్చుంటాను. నేను పులుముకొని ఇట్లా పండి అడ్డం పండుకొని అన్నట్టు చేయకూడదు. అట్లా ప్లేస్లో కూర్చొని నీ పనిలో ఉండాలి. సో ఇది ఒక గుడ్ అండర్స్టాండింగ్ కోసం లైఫ్లో ఉన్న చిన్న లైఫ్ని కొంచెం హాయిగా జీవించడానికి ఉపయోగపడే చాలా చిట్కాలు ఇవి, కొన్ని చిట్కాలు. సో నేను చెప్పే విషయాలు ఆలోచించు. ఈ ప్రపంచంలో గ్రేటెస్ట్ సక్సెస్ పీపుల్ ఆర్ గుడ్ కమ్యూనికేటర్స్. కొందరిలో బ్రూటల్ నిజాయితీ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, నేను మొహం మీద ఫస్ట్ మీటింగ్లో చెప్తారు, నేను ఫ్లాటరీ చేయను, నీకు ఏది కావాలో అది ఇస్తాను, నాకు నచ్చకపోతే మొహం మీద చెప్తాను, నాతో ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు. వాడు ఫస్టే క్లియర్ గ్రౌండ్ చెప్తున్నాడు. అందుకని వాడు ఒళ్ళు దేని పెట్టుకుని ఉంటాడు వాడి దగ్గర. వాడు నెక్స్ట్ 6 నెలల తర్వాత చెప్పాడు, నేను ముందే చెప్పింది, నాకు నచ్చలేదు, నాకు దానికి ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా ఇస్తే ఉంటో లేకపోతే రేపు ఉదయకి పీక్ దోబా. వాడు అనవసరంగా ఇట్లనన్నా ఉండాలి లైఫ్లో. ఎవరిని పట్టుకోవట్లేదు, వాడు వర్క్ని పట్టుకుంటున్నాడు, వ్యక్తితో ఏం లేదు. ఇంకోటి ఏం చేస్తాడు, ఏదైనా సరే మెచ్చుకోలుగా చెప్తాడు. ఇది 2వసారి ఇంకొకసారి చెప్పించుకో, ఆ తర్వాత నేను తీసేయాల్సి వస్తాను, నాకు అంటే ఇష్టమే కానీ ఆ పని చేయొద్దు. ఇది ఒక పద్ధతి. 3వసారి నీకు ముందే చెప్పాను, ఓకే రేపు చదువుకుని వెళ్ళిపోము అని చెప్పేసారు, అంతే. ఇక్కడ విషయం అందరు చేసేది అదే. ఒక్కొక్కరిది ఒక్కొక్క దూరం ఉంటుంది. ఒకరు ఏం చేస్తారు, సార్ నేరుగా చెప్పడం ఆయనకి ఇష్టం లేదంట, నాతో చెప్పిస్తున్నారని చెప్తారు. ఆయనకి ఇష్టం లేదు మిమ్మల్ని పంపించడం, కానీ అనివార్య కారణాలు పంపించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన బాధలో ఉన్నాడు, మీరు వెళ్ళిపోతున్నందుకు, కానీ మీరు వెళ్ళిపోవాల్సిందే తప్పదు అని కూడా చెప్పారు. మీ లెటర్ తీసుకోండి, 50,000 తీసుకుని దొబ్బేయండి. రకరకాల పద్ధతులు, రకరకాల కమ్యూనికేటర్స్, చాలా హార్డ్స్గా డీల్ చేసే వాళ్ళు గొప్ప సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు క్లారిటీ వల్ల. సుతిమెత్తగా ఉన్న వాళ్ళు గొప్ప సక్సెస్ అయిన వాళ్ళు క్లారిటీ వల్ల. కానీ ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. యూ ఫైండ్ యువర్ ఓన్ వే ఆఫ్ కమ్యూనికేషన్. సక్సెస్ తప్పకుండా వస్తుంది. సక్సెస్ అంటే ఏం లేదు, నిరంతర సంతోషానుభూతి, నిరంతర ఆనందానుభూతి, నిరంతర హాయిని అనుభవించడం, నిరంతరం మనసులో అరజడి లేని స్థితిని అనుభవించడం, మన కళ్ళ వెనుక మనసు డ్రామాలు ఆడకుండా చూడగలగడం, అన్కరప్టెడ్గా ఉండడం, ఒక ఓపెన్నెస్తో ఉండడం, లోపల ఒకటి బయట ఒకటి లేకుండా బతకగలగడం, శుద్ధమైన వాక్కు కలిగి ఉండడం, అలజడి లేని హృదయ స్పందన కలిగి ఉండడం. ఇవన్నీ జీవితానికి సంబంధించిన మూల సూత్రాలు. ఎంతమంది చెప్పినా అర్థం కాకపోవచ్చు, ఒకసారి వినగానే ఒకరికి మేలుకొలుపు కలగవచ్చు. అట్లా అందుకనే ఓ గురువు లాంటి వాడు ఎందుకు అనంతంగా మాట్లాడతాడంటే తెలుసు, చాలా కష్టం అర్థం చేసుకోవడం, కాబట్టి అంత చెప్పుకోవాల్సి వస్తుంది. అట్లా పప్పులో ఉప్పేసుకోండి అని ఎవరైనా చెప్తా, ఒక్క గురువునే చెప్తాడా? తిన్నాక చేతులు కడుక్కోవడం ఏ గురువునే చెప్తాడు? అది చెప్పగానే అర్థమైపోయే అంశం, కానీ అర్థమయ్యే అంశం కాదు. ఎలా ఉండాలండి, అజడి లేకుండా ఎలా ఉండాలండి, ఆలోచన లేని స్థితి ఎలా వస్తుందండి, అసలు గొడవలు లేకుండా శత్రువును ప్రేమించే స్థితి ఉంటుందా అండి, అసలు ఏ ఆలోచన లేకుండా ఒక దాన్ని సాక్షిగా ఎలా చూస్తామండి, అసలు ఇంత అలజడి మధ్యన సామరస్యం ఎట్లా కుదురుతుందండి, ఆడెవడో తిడుతున్నాడు ఇంటూ కూడా పట్టించుకోకుండా ఎట్లా ఉంటారండి? 100 గంటలు చెప్పిన అర్థం కాదు. ఇది అంతర్గత విషయం కాబట్టి ఇంపాసిబుల్ టు గెట్ ద గ్రిప్ ఆఫ్ ఇట్. కానీ ఎప్పుడు ఒకసారి స్ట్రైక్ అవుతుంది, బీభత్సంగా స్ట్రైక్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి లైఫ్ మారిపోతుంది. అప్పటి వరకు తెలుసుకున్నదంతా ఉపయోగపడుతుంది. ఇప్పుడు విన్నది నువ్వు ఆచరించలేకపోవచ్చు,
కానీ ఆచరించే క్షేత్రం ఏర్పడగానే ఇదంతా నీకు ఉపయోగపడుతుంది. గుడ్ నైట్.